ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం వాదినం సూత్రభాష్యకృత్ వందే భగవంతౌ పునః పునః. మనకి పరామర్శాధికరణం జరుగుతోంది. అందులో ముందు సన్యాసానికి ప్రమాణం లేదు అని చెప్పాడు ఒక వ్యాఖ్య. రెండోది ఈ సన్యాసాశ్రమానికి విధి ఉందా లేదా అని. వేదంలో విధి ఉంటే అది ఆచరించాలి అని, విధి లేకపోతే అది ఎవరు ఆచరించరు అని. అది రెండవ వ్యాఖ్యానం. అందులో పూర్వపక్షి చెప్పాడు, ఏ ఆశ్రమంలో ఉన్నా బ్రహ్మచింతన చేయొచ్చు, బ్రహ్మజ్ఞానం పొందొచ్చు. కనుక ఈ సన్యాసాశ్రమం ప్రత్యేకంగా దానికి విధి అక్కర్లేదు అంటాడు. దానికి ఇప్పుడు సూత్రం చెప్తున్నారు. పరామర్శం జైమిని చోదనాచా అపవదతి. పరామర్శం, విమర్శ, పరామర్శ, చింతన. జైమిని అచోదనాత్. జైమిని మహర్షి అంటాడు, వాడు పూర్వమీమాంసి, ముందే వేదాంతం అంటే వాడికి నచ్చదు. వ్యాసుల వారి శిష్యుడే, కానీ వాడు కర్మకాండాన్నే పట్టుకున్నాడు. అచోదనాత్. ఈ సన్యాసం విధి లేదు. తర్వాత అంటాడు అపవదతి, సన్యాసాన్ని నిషేధించారంటాడు. పనికి మహాన్ రకం అనుకో. అందుకని ఇప్పుడు సూత్రార్థం చెప్తున్నారు. బ్రహ్మ సంస్థో అమృతత్వమేతి అని చాంద్రోగ్యమలో చెప్పారు. బ్రహ్మనిష్ఠుడు ముక్తి ఉండును మొదలవు శాస్త్రవాక్యములు అంధ పరంపర ద్వారా ప్రాప్తమైన సన్యాసాశ్రమిక అనువాదములు అంటారు. చూడు, అంటే ఏమిటి? ఒక విధంగా జ్ఞానకాండని వాడు నిద్ర చేస్తున్నాడు. ఏమిటి అంధ పరంపర అంటాడు. ఎందువలనగా ఇది విధివాక్యం కాదు. విధివాక్యంలో లింగ్, లోడ్, తవ్యాని ఏరని వస్తాయి వ్యాకరణంలో. అవి ఉంటే దాన్ని విధివాక్యం ఒప్పుకుంటారు. అవేమీ లేవు. ఇది జైమిని ఆచార్యుని మతం. వీరానుసుతులు సన్యాసాలను నిషేధించుతున్నది. ఎవడైతే అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టేశాడో అంటే అక్కడ ఏంటి చెప్పాడు? భార్య చనిపోయిన విదురుడు అగ్నిహోత్రం చేయడు. వాడికి మనం ఏం చెప్పాము? వెంటనే రెండో పెళ్లి చేసుకోవాలి, అది సన్యాసం తీసుకోవాలి. దినం ఏకమనపై నతిష్టే అనాశ్రమి సన్. ఒక్కరోజు కూడా ఆశ్రమం లేకుండా ఉండకూడదు అని, ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి. అందుకని ఆ అగ్నిహోత్రాన్ని ఎవడైతే గృహస్థుడు వదిలిపెట్టేశాడో వాడికి వీరహ అన్నారు. సన్యాసులు అగ్నిహోత్రం చేయరు. అది వీడికి అంటకట్టాడు సన్యాసుడు. అది అప్పుడు పూర్వపక్షి. సన్యాసాశ్రమం లేకపోవడితే జ్ఞానము యొక్క స్వాతంత్ర ఫలము అసిద్ధము. ముందు సిద్ధాంతం చెప్పాడు, బాబు ఇది కర్మశేషం కాదు, కర్మతో దీనికి సంబంధం లేదు,
జ్ఞానం యొక్క ఫలితము స్వతంత్రము. తరతి శోకం ఆత్మే, బ్రహ్మవేద బ్రహ్మమే భవతి, ఇలాంటివన్నీ చెప్పారు. అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, సన్యాసాసం ఉండుట వలన జ్ఞానం యొక్క ఫలం స్వతంత్రము. సంక్షేపంగా చెప్పేశాడు. సంశయం, బ్రహ్మజ్ఞానమునకు అంతరంగ సాధనము సన్యాసాసం కలదా లేదా అని సంశయం. విధివాక్యం లేనందు వలన లేదనను జైమిని ఆచార్యుడు. ఇది పూర్వపక్ష సూత్రం. జైమిని విధివాక్యం లేదంటాడు. ఇప్పుడు నిన్న చెప్తారు ఏమిటి, దశపూర్ణ మాసాభ్యాం స్వర్గకామో యజేత. ఈ యజేత అన్నది విధిని చెప్పే క్రియాపదం. అలాంటి విధి క్రియాపదము ఈ సన్యాసాసం గురించి లేదు అంటాడు. తర్వాత ఏమిటంటాడు, దగ్ధా జుహోతి ఇంద్రియ కామ. ఈ జ్యోతి అన్నది కూడా విధివాక్యం. మా హింసా సర్వభూతాన్ని, ఇది విధివాక్యం. ఏ జీవిని హింస చేయకూడదు, హింసాత్ అన్నది విధి. ఇలాంటి పదాలు లేవంటాడు వాడు. ఎక్కడ సన్యాసం గురించి చెప్పిన వాక్యాల్లో విధి క్రియ లేనందువలన ఈ సన్యాసాసం స్వతంత్రం ఫలం ఇవ్వదు ఉంటాడు. అది జైమిని. త్రయో ధర్మస్కంద, ధర్మానికి 3 భాగాలు. ఏమిటి? బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం. ధర్మం 3 విభాగములు కలవు. సన్యాసాశ్రమికి అనువాదం మాత్రం కలదు, కానీ విధి లేదు. అంటే ముందు ఈ ఛాందోగ్యోపనిషత్తులో పోయి చెప్తారు, ఈ ప్రసంగంలోనే బ్రహ్మ సంస్థో అమృతత్వం ఏంటి. ఎవడైతే ఆ బ్రహ్మనిష్టలో ఉన్నాడో వాడు అమరత్వాన్ని పొందుతాడు అని చెప్పారు. అది సన్యాసాశ్రమాన్ని చెప్తోంది కదరా అంటే, ఈ జైమిని అంటాడు అది కేవలం అనువాదం మాత్రము అంటాడు. అది విధి లేదు. ఇట్ లింగ్ లోట్ మొదలగు విధాయక శబ్దంలో ఒకటి కూడా లేదు. చెప్పాను కదా, లింగ్ లోట్ తవ్య తవ్యానియ ఇలాంటివి ఉన్నారు. శ్రోతవ్య అన్నప్పుడు తవ్య ప్రత్యయం, మంతవ్య నిధిధ్యాసితవ్య, అక్కడ విధి కనిపిస్తుంది. అలాంటివి ఏమీ లేదంటాడు సన్యాసం. అందుకని బ్రహ్మ సంస్థో అమృతత్వమేతి అనినా, బ్రహ్మములో పూర్తిగా స్థితి గల చతుర్థాశ్రమంలో ఉన్న సన్యాసి అమరత్వం పొందును. ఈ శృతి బ్రహ్మనిష్ట గల పురుషుని స్థుతి మాత్రము ఉంటాడు. ఈ స్థుతి, ఈ విషయము సూత్రంలో ఉన్న చకారం ద్వారా తెలుస్తుంది. పరామర్శం జైమిని రచోదనాచ అపవదతి, ఈ చకారం. ఈ ప్రకారము స్మృతి మరియు శిష్టాచారం ద్వారా ప్రసిద్ధమైనను ఏమిటి? సన్యాసం స్వతంత్రం. ప్రత్యక్ష శృతికి విరోధం అవడం వలన చతుర్థాశ్రమం ఆదరణీయము కాదు. అంటే సన్యాసం లేదు అంటాడు. స్మృతిలో చెప్పారు, శిష్టాచారం కూడా ఉంది. ఆ కాలంలో సన్యాసులందరూ పరివ్రాజకులై తిరిగేవారు. శంకరాచార్యుల సమయంలో ఒకచోట ఉండేవారు కాదు. పరిహిత త్యక్త్వా వ్రజతి, అన్నీ వదిలిపెట్టేసేసి
వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. అందుకనే వివేకానంద స్వామి జీవితంలో వస్తుంది ఏమిటి, వాళ్ళ తాతో ఎవరో సన్యాసం తీసుకున్నారు, భార్య బతికి ఉంది. ఒకసారి ఎక్కడో తటస్థించింది, ఆ భార్య ఎండకో దేనికో కలిసి తిరిగి పడిపోతుంది. అప్పుడు ఈ సన్యాసి, భర్తగా ఉన్న సన్యాసి ఆవిడికి నీళ్లు చల్లి లేపుతాడు. అది గుర్తుపడుతుందేమో అని ఆవిడ గుర్తుపట్టే లోపల అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు. అంటే దీన్ని బట్టి ఏమిటి సిద్ధమవుతోంది, సన్యాసాశ్రమం ఉండేది అని. అది 1200 సంవత్సరాల క్రితం మాట కదా. ఏమిటి, అందరూ తిరుగుతూ ఉండేవారు. అందుకని బౌద్ధులను చూసి శంకరాచార్యుల వారు 4 చోట ఆశ్రమాలు స్థాపించారు. ఇక్కడ ఉండి బ్రహ్మ విద్య ప్రచారం చేస్తారు అని. అది అలా మొదలైంది. ప్రత్యక్ష శృతికి విరోధం అవటం వలన చతుర్థాశ్రమం ఆదరణీయం కాదు అంటాడు. అగ్నిహోత్రాదుల్లో అధికారం లేని పురుషులకు సన్యాసాశ్రమం విధానం చేసేది అంటాడు. ఎవడైతే గుడివాడు కుంటివాడు అటువంటి వాళ్ళకి కర్మలో అధికారం లేదు. అందుకని వాడు సన్యాసం తీసుకొస్తుంటాడు. వీరహావాయేష దేవానాం యో అగ్నిం ఉద్వాసయతే. అంటే ఎవడైతే అగ్నిహోత్రం వదిలిపెట్టేశాడో వాడు ఆ దేవతలను చంపేటువంటి వాడు అని. తర్వాత ఇంకా ఏమి చెప్పారు, ఆచార్యాయ ప్రియం ధనం ఆహత్య ప్రజాతంత్రం మా వ్యవస్థేత్సి. గురుకులంలో బ్రహ్మచారిగా ఉండి చదువుకుని ధనాన్ని తీసుకొచ్చి ఈ ప్రజాతంత్రం అంటే ఈ సంతాన పరంపర దాన్ని ఛేదించద్దు అని చెప్పారంటాడు. ఎప్పుడు ఆయన తెలియజెప్తున్నారు, ఎవడో అగ్నిహోత్రం ఉద్వాసన చేయను వాడు దేవతల విషయంలో వీరహత్య చేసిన వాడును. ఒకటి, విద్యాభ్యాసం ముగిసిన పిదప ఆచార్యుని గురుదక్షిణ వసంగి తదాజ్ఞతే వివాహం చేసుకొనుము. సంతానలతను ఛేదింపకు అంటాడు. సంతానలతను ఛేదించకు అంటే ప్రతి వాడు వివాహం చేసుకుని బిడ్డలు కనాలని వాడి ఉద్దేశం. అది మళ్ళీ ఏమిటంటాడు, నా పుత్రస్య లోకోస్తి. మన వైపు అంటారు అపుత్రస్య గతి నాస్తి. పుత్రులు లేని వాళ్ళకి గతి లేదు అని, లోకప్రాప్తి లేదు. మొదలగు శృతులు సన్యాసాశ్రమం ప్రతిషేధించుతున్నవి. అందువలన సన్యాసాశ్రమం లేదు అంటాడు తిన్నగా జైను. అప్పుడు సిద్ధాంతి ఈ కింద సూత్రాన్ని రాశాడు. అనుష్ఠేయం బాదరాయణ సామ్య శృతే. అంటే సన్యాసాశ్రము అనుష్ఠానం చెయ్యాలి, అంటే స్వీకరించాలి అని వ్యాసుల వారు చెప్తున్నారు. ఎందుకని అలాంటి శృతులు ఉన్నాయి అంటాడు. ఎవరు? సిద్ధాంతి. పూర్వపక్షం ఏమిటన్నాడు? శృతులు లేవన్నాడు.
అది ఇప్పుడు త్రయోధర్మస్కంద అను శృతియందు అన్ని ఆశ్రమములను సమముగా పరామర్శించుడిస్తే సమ్మతి లేకున్నను తక్కిన ఆశ్రమములు కూడా అంగీకరించవలనని వ్యాసుల వారి అభిప్రాయం. త్రయోధర్మస్కంద అని చాందోగ్యం ఉపనిషత్తు వేదవాక్యం. అక్కడ 4 ఆశ్రమాలు చెప్పారు. ఆ ప్రసంగంలో పరామర్శ అంటే విచారం అయింది. అందుకని అక్కడ 3 కనిపిస్తున్నా 4వ ఆశ్రమము బ్రహ్మ సంస్థో అమృతత్వమేంటి అన్న వాక్యం ద్వారా స్వీకరించాలి అంటారు వ్యాసుల వారు. మోక్షమును శుభమును కోరువాడు ఇచ్చ లేకపోయినను సన్యాసాశ్రమమును గృహస్థాశ్రమంలో స్వీకరించవాలి. మోక్షం మీద ఎవరికైతే ఇచ్చ ఉందో వాడు సన్యాసం స్వీకరించాలి అన్నారు. ఇందులో కనుక శృతి 2 పక్షములలో సమానం. 2 పక్షాలంటే అది గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం. త్రయోధర్మస్కంద అనే ధర్మమునకు యజ్ఞము, వేదాధ్యయనము, దానము ప్రథమ విభాగం. వేదాధ్యయనము, దానము, యజ్ఞము ఇది గృహస్థులకి. గురుకుల వాసము ద్వితీయం. జీవన పర్యంతము బ్రహ్మచర్యం పాలంటే తృతీయ విభాగం. త్రయో అంటే 3. ధర్మానికి 3 భాగాలు. 1 గృహస్థాశ్రమం, 2 బ్రహ్మచర్యాశ్రమం, 3వది వానప్రస్థాశ్రమం. వేదాధ్యయనము, దానము గృహస్థాశ్రమం, గురుకులవాసం బ్రహ్మచర్యం, జీవన పర్యంతము బ్రహ్మచర్యం పాలించే తృతీయ విభాగం. మొదలు శృతుల్లోనూ అన్య శృతుల్లోనూ గృహస్థాశ్రమ విధానం కలదు. ఏమిటి? యజ్ఞము, వేదాధ్యయనము, దానము ఇది గృహస్థాశ్రమ ధర్మాలు. అటులనే బ్రహ్మచర్య దేవ ప్రప్రజేత్. బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే సన్యసించాలి అని కూడా ఉంది కదా. ఇది విధి. ప్రవ్రజేత్ బ్రహ్మచర్య అవస్థ నుండి సన్యాసం స్వీకరించవచ్చును అను శృతిలో సన్యాస విధానం కలదు అని శాస్త్రవారు చెప్తున్నారు. ఈ శృతి త్రయోధర్మస్కంద శృతి వలె సమాన రూపముగా వినిపించుతున్నది. అదే ప్రసంగంలో ఎక్కడైతే ధర్మానికి 3 భాగాలని చెప్పారో అక్కడే ఇది కూడా చెప్పారు. అంటే 2 సమానం. ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చంత ప్రవ్రజంతి. అంటే ఈ ఆత్మలోకాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకున్న సన్యాసులు ప్రవ్రజంతి అన్నీ వదిలిపెట్టేసేసి సన్యాసం స్వీకరిస్తారు. దీని ద్వారా విధించిన సన్యాసాశ్రము వేదవచనములతో పాటు ఉచ్చరించని తెలుసుకునవలేను. ఇక్కడ ప్రవ్రజంతి, ప్రవ్రజేత్ ఇవి 2 కూడాను సన్యాసాశ్రమాన్ని చెప్పేటువంటి విధి వాక్యాలు. అందుకని వేదాల్లో చెప్పారని తెలుసుకోవాలంటాడు. వాడేమిటన్నాడు? విధి వాక్యం లేదు అన్నాడు పూర్వపక్షి. అలాగా విధి వాక్యాలు ఉన్నాయని చెప్పారు. అందువలన బ్రహ్మ సంస్థ శృతి స్తుతిపరకమైనను చెప్పిన వాక్యం ద్వారా సన్యాసాశ్రమం సిద్ధమవుతున్నది. సరి, నువ్వు అన్నావు ఈ బ్రహ్మ సంస్థ అమృతత్వమేంటి అన్నది స్తుతి అన్నావు.
సరే స్థుతి అయినప్పటికీనో అది సన్యాసాశ్రమం సిద్ధం అవుతుంది అంటాడు. వీరహాను ప్రత్యక్ష స్థుతుల విరోధం కలుగునన్నా అది సరికాదు. నువ్వు వీరహ అన్నావు, దేవతలను చంపేవాడు అని, అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టినవాడు. దానికి ఏమిటంటున్నారు? అజ్ఞానం వలన ఆహితాగ్నిని వదిలివేసిన పురుషుని విషయము ఆ శృతి కాని విరోధం లేదు. ఎవడైతే గృహస్థాశ్రమంలో ఉండి ఆహితాగ్ని చేయకుండా ఉంటాడో వాడికి చెప్పిన శృతి అది. మళ్ళీ ఇంకా చెప్తున్నారు, ఎందుకనగా అజ్ఞానం వల్ల. యదివా ఇతరథా బ్రహ్మచర్యాదేవ ప్రపంచే గృహాద్వా వనాద్వా. ముందు జాబాల శృతిలో బ్రహ్మచర్యాదేవ ప్రవర్జేత్ అన్నాడు. బ్రహ్మచర్యాశ్రం సన్యాసం తీసుకోవచ్చును అని చెప్పాడు. మళ్ళీ ఏమిటంటున్నాడు అదే శృతిలో? యదివా ఇతరథ, లేకపోతే ఇంకోలాగా. ఇంకోలాగేమిటి? బ్రహ్మచర్యాదేవ ప్రవర్జేత్, బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యసించవచ్చు. గృహాద్వా, గృహస్థాశ్రమం నుంచి కూడా సన్యాసం స్వీకరించవచ్చు. వనాద్వా అంటే వానప్రస్థాశ్రమంలో నుంచి కూడా సన్యాసం స్వీకరించవచ్చు. ఎప్పుడు నీకు వైరాగ్యం వస్తే అప్పుడు ముందు వెనక చూడకూడదు. అన్నీ వదిలిపెట్టేసి పోవాలి. పెళ్ళాం, బిడ్డలు, పిల్ల, పీచు, డబ్బు ఏమీ చూడకూడదు. వైరాగ్యం వచ్చిందంటే, ఎందుకంటే ఆత్మకి శరీరానికి సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ముక్తి కావాలంటే నువ్వు ప్రయత్నించాలి, ఇంకోళ్ళకి ముక్తి కావాలంటే వాళ్ళు ప్రయత్నం చేయాలి. మరి ఈ అనుబంధాలు కల్పించుకున్నవి. ఒక కుర్రాన్ని తీసుకొస్తారు, ఒక కుర్ర తీసుకొస్తారు, ఇద్దరికి పెళ్లి చేశారు, మీరిద్దరు భార్య భర్తలరా, జీవితాంతం ఇలా ఉండండి చెప్తారు. ఓహో అని ఏమిటి? పెళ్లి కాకముందు వీళ్ళలో బంధుత్వం లేదు, ఆ పిల్లలో భార్యత్వం లేదు. పెళ్ళైన తర్వాత కల్పించుకున్నారు. అంటే ఏమిటి? వాళ్ళకి గృహస్థ ఆశ్రమం నడపాలి అనేటువంటి ఇచ్చ ఉంది, మోక్షానికి ఇచ్చ లేదు. అందుకని మోక్షానికి ఎప్పుడైతే ఇచ్చ కలిగిందో శృతి చెప్తోంది, ఏ క్షణంలో నీకు వైరాగ్యం వస్తే అదే క్షణము అన్నీ వదిలిపెట్టిపో ఉంది. అందుకని ఇక్కడ ఏమిటంటున్నాడు? నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి పోవచ్చు, గృహస్థాశ్రమం నుంచి కూడా పోవచ్చు, వానప్రస్థాశ్రమం నుంచి కూడా పోవచ్చు అని చెప్తారు. బ్రహ్మచర్య ఆశ్రమం నుండియే లేక గృహస్థాశ్రమం నుండి లేక వానప్రస్థాశ్రమం నుండి సన్యాసం గ్రహించవచ్చును. ఇది ఈ శృతి సన్యాసాన్ని విధిస్తుంది. సన్యాస విధాయక శృతి కర్మలో అధికారం లేని అంగహీనులైన కుంటివారు మొదలు వారికి సన్యాసం చెప్పిరనిన అటులను సరికాదు. ఎవరికైతే అంగవిహీనిలో
వాళ్ళకి సన్యాసం అని చెప్పాను. అది సరికాదు. సన్యాస విధానం సామాన్యంగా అందరికీ చెప్పబడింది. అథ పునరేవ వ్రతీవా అవ్రతీవా స్నాతకో వా అస్నాతకో వా ఉత్సన్నాగ్నికో అనగ్నికో వా యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవజేత్. దీని అర్థం చూడు. వ్రతములు చేయవాడు, చేయనివాడు, స్నాతకుడు అస్నాతకుడు యజ్ఞం చేసి చేసే స్నానాన్ని స్నాతకుడు అంటారు. ఆహితాగ్నిని వదిలివేసిన పురుషుడు వీరిలో ఎవరైనాను వారికి ఏ దినం వైరాగ్యం కలుగునో ఆ దినమే సన్యసించవచ్చును. అది అయ్యో వెనకాల వీళ్ళందరూ ఉన్నారు, వీడికి ఏం చేయలేదు అనే చింత కూడా అక్కర్లేదు. ఈ శృతి ద్వారా వేరుగా విధానం కలదు. కావున బ్రహ్మ విద్యకు స్వతంత్ర ఫలము కలదని సిద్ధమగుచున్నది. అది తర్వాత సూత్రం. విధిర్వా ధారణవత్. ఇప్పుడు వాడు విధి లేదు అన్నాడు. త్రయోధర్మస్కందా అను వాక్యమును ఆశ్రమముల విధానముగా స్వీకరించవలేను అన్నారు. విధి ఆశ్రముల విధానములో వాక్య భేదం ఉన్నను ఆశ్రములు అపూర్వం. ఆశ్రమాలను విధించడంలో తేడా ఉంది. ముందు 3 ఆశ్రమాలు చెప్పారు, తర్వాత 4వ ఆశ్రమం అని చెప్పారు. కానీ ఆశ్రమాలు మొదటి నుంచి ఉన్న అపూర్వం. భేదం ఇష్టము. భేదం ఉన్నా ఒకే వాక్యమైనను అపూర్వార్థ విధిలో ఉదాహరణ చెప్పుచున్నారు. ఆశ్రమాలన్నీ అపూర్వ విధి అన్నాం. ఎలాగా? ధారణవత్ అధస్తాత్ అంటే ఒక గరిటె ఉంటుంది. ఆ గరిటెతో, చెక్కతో చేసిన గరిట, ఖాదిరం. ఖాదిరం అంటే మనం తమలపాకుల్లో వేసుకుంటున్నాం, కదిరి అంటాం తమలపాకులో. ఆ చెట్టు కలపతో చేసిన కర్ర, చెంచా అన్నమాట. దాంతో నెయ్యి పోయాలి. ఆ నెయ్యి పోసేటప్పుడు ఒకసారి దర్భలు పైన పట్టుకుంటారు, ఒకసారి దర్భలు కింద పట్టుకుంటారు. అది కర్మకాండ. ధారణవత్ అధస్తాత్ అన్నాడు. అంటే దానికి తెలుగు రాస్తున్నాడు. శృకరిన ఖాదిరాదికలతో చేసిన చిన్న కరిక, దాన్ని హవనంలో నెయ్యి పోయడం ఉపయోగించు. శుక్కునకు కింద సమిధలు అగ్నికి ఉంచవలేను, పైన దేవతలకు ఉంచవలేను. అగ్నికి హవనం చేసేటప్పుడు ఈ దర్భలు కింద పెట్టాలి. దేవతలకి చేసేటప్పుడు ఆ దర్భలు పైన పెట్టాలి. అది దీనిలో శుక్కున కింద సమిధ ఉంచుతాను విధితో పాటు ఏకవాక్యత్వం ఉన్న శుక్కునకు పైన సమిధలో ఉంచడం వలన ఏకవాక్యత భంగమైనను విధిని అలాగనే స్వీకరించదు. ఇక్కడ 2 రకాలుగా ఉంది కదా. ఒకసారి నువ్వు ఆ సమిధులు కింద పట్టుకున్నావు, ఒకసారి పైన పట్టుకున్నావు. అంటే ఇప్పుడు వాక్యంలో తేడా వచ్చింది. వాక్యంలో తేడా వచ్చినా దానిని కర్మకాండలో స్వీకరించారు.
అలాగే నాయన ఇక్కడ ముందు 3 ఆశ్రమాలు చెప్పి తర్వాత 4 చెప్పినా ఇది కూడా విధి అని స్వీకరించాలి అంటాడు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉన్న సమయంలో అందరూ కర్మకాండ చేస్తూ ఉండేవారు. అందుకని కర్మకాండ ఉదాహరణ చెప్తే అందరికీ చక్కగా అర్థమయ్యాయి. అందుకని ఎక్కడ చూసినా ఆయన కర్మకాండ ఉదాహరణ ఇచ్చాడు. ఇప్పుడు ఎవడో కర్మకాండ చేసేవాడు లేడు. సుక్ అంటే తెలియదు, సమిధ అంటే తెలియదు, ఆహితాగ్ని అంటే తెలియదు, అనాహితాగ్ని అంటే తెలియదు, ఏ గుడ్డు తెలియదు. అందుకని ఇప్పుడు ఆ ఉదాహరణలో వర్ణించి చెప్పడం కష్టం. ఎవరైతే చక్కగా పూర్వమీమాంస చదువుకున్నారో వాళ్ళు చెప్పగలరు ఆ ఉదాహరణ. నువ్వు చెప్పేది వేదాంతం, ఉదాహరణ ఎక్కడ? కర్మకాండ. అందుకని వేదాంతం చదివే ముందు వ్యాకరణము, తర్కము, పూర్వమీమాంస, యోగము, సాంఖ్యము అని చదువుకోవాలి. లేకపోతే ఒక పట్టాన్ని భాష్యం తలకెక్కదు. విధివా ధారణవత్ అన్నాడు. సమిధులు కింద పట్టుకోండి, పైన పట్టుకోండి అన్నాడు. ఏమిట్రా ఇదంటే ఎప్పుడు అది మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కర్మకాండలుగా, అప్పుడు అర్థమవుతుంది. అది త్రయోధర్మస్కంద అను వాక్యము అనువాదం మాత్రం కాదు, ఆశ్రమాంతరముల విధానముకై ఉన్నది. ఆశ్రమాంతరముల విధానము స్వీకరించిన వాక్య భేదము కలుగుతుంది. ఇప్పుడు ఈ వాక్య భేదము అన్నారు. వాక్య భేదం అంటే ఒక వాక్యానికి ఒకే అర్థం చెప్పాలి. ఒకే అర్థం చెప్పడానికి నువ్వు 2 వాక్యాలు ఉపయోగించావు అనుకో, అది వాక్య భేదం అంటారు. అలా వాక్య భేదం కనుక చేసినట్లయితే మీమాంసలో 8 రకాల దోషాలు పెట్టుకుంటాయంటారు. ఎవరు? కర్మకాండ చేసేవారు. అందుకని వాక్య భేదం వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోకపోయినా కొన్ని చోట్ల ఒప్పుకొని తీరాలి. ఎలాగా అంటే ఇది వాళ్ళు ఇచ్చిన ఉదాహరణ. గరిడితో నెయ్యి పోసేటప్పుడు ఒకసారి దర్భలు కింద పట్టుకోండి నా సమిధులు, ఇంకొకసారి పైన పట్టుకోండి ఆయన అన్నాడు. అంటే వాక్య భేదం అయిపోయింది. అది వాళ్ళు స్వీకరించారు. అదేవిధంగా నాయన ఇక్కడ ముందు 3 ఆశ్రమాలు చెప్పి విధానం చేసి తర్వాత 4 ఆశ్రమ విధానం చేసిన 2 వాక్యాలైనా వాక్య భేదం ఉన్నా ఇక్కడ అది స్వీకరించి తీరాలి. ఎందుకని? అపూర్వంగా 4 ఆశ్రమాలు ఉన్నాయి కనుక. అది ఆశ్రమాంతముల విధానం అయి ఉన్నది. ఆశ్రమాంతముల విధానం స్వీకరించిన వాక్య భేదం కలుగుతుంది. ఏకవాక్య సంభవం కాదు. అందువేమో అందులో సరికాదు. ఎందుకనగా ఆశ్రమాంతరము మొదలులో సిద్ధి కాలేదు, కాన అనువాదం యొక్క సిద్ధి కాదు. అనువాద అభావం వలన స్తుతి సంభవము కాదు. అందుకే ఏకవాక్యతను పరిత్యజించి వాక్య భేదం స్వీకరించేట ఇష్టము. నువ్వు స్తుతి అన్నావు, అది అనువాదం లేకుండా స్తుతి కాదు. అందుకని ఇక్కడ 2 వాక్యాలు ఏకవాక్యతని వదిలిపెట్టి వాక్య భేదాన్ని స్వీకరించారు. ఎలాగా? శృతిర్వా ధారణవత్.
సమిధలు కింద పట్టుకోవాలి, పైన పట్టుకోవాలి. అక్కడ వాక్య భేదాన్ని స్వీకరించాలి. అలాగే ఇక్కడ కూడా అంటాడు, అధస్థా సమిధం ధారయన్ ఉద్దివేదుపరి దేవేభ్యో ధారేతి. అయినా శృవంలో ఉంచిన హవిద్రవ్యము కింద సమిధలు ఉంచి ఆహవనీయ అగ్ని సమీపంలో పోవలేను. అగ్ని హవనం చేసేడు. దేవతలకై దానిని ఊర్ధ్వభాగమునందు ధరించరు. అది దేవేభ్యో ధారేతి. పైన ఇతడ వినబడు వాక్యములో మహాపితృయజ్ఞం. ఏమిటిది? మహాపితృయజ్ఞం. ప్రేతాగ్నిహోత్రములో సోములో వచ్చిన హవిద్రవ్యం కింద ప్రేతం గురించి చేసే అగ్ని, ఆ అగ్నికి హవిద్రవ్యం కింద సమిధలు ఉంచుడిచే విధి యొక్క ఏకవాక్యత ప్రతీతమైనను సోమునకు పైన సమిధ ధారణ విధి అపూర్వమవుటను చేస్తాము. ప్రేతాగ్నికి చేసేటప్పుడు కింద పెట్టాల్సింది. అదే మరి అగ్నిలో నువ్వు మళ్ళీ దేవతలకు వేయాలంటే పైన పెట్టాలి సమిధ. దీనినే మీమాంస దర్శనంలో విధిస్తు ధారణే పూర్వత్వాన్ అనినా శుభధారంలో విధి కలదు. అది అపూర్వత ఉన్నది. అట్లనే ఆశ్రమాంతర నిర్ణయమే విధాయకము, అనువాదము కాదు. అట్లనే ఇచ్చటనో అని ఉండాలి, అచ్చటనో అని కాదు. అలాగే ఇక్కడ ఆశ్రమాంతరము నిర్ణయము విధాయకము, అనువాదము కాదు. అసలు చెప్పదలచిన ఈ వాక్యములో సన్యాసి విధానం కావించింది. ఇందులో కనగా బ్రహ్మ సంస్కృత శృతి వలన అటులనే ప్రతీతమవుతున్నది. సన్యాసాశ్రమంలో అచ్చటను ఆశ్రమాన్ని విధాయకము, అనువాదం కాదు. ఇచ్చట సన్యాసాశ్రమంలో తప్ప మిగిలిన ఆశ్రమంలో బ్రహ్మ సంస్కృతి సంభవం కాదు. ఇప్పుడు చిన్నగా చెప్తున్నారు, సన్యాసాశ్రమంలో బ్రహ్మ సంస్కృతి రోజల్లా బ్రహ్మచింతన చెయ్యవచ్చు అంటాడు. మిగిలిన ఆశ్రమంలో కుదరదు అంటాడు. ఎందుకని? ఆ ఆశ్రమ ధర్మాలు కర్మలు చెయ్యాలి. గృహస్థాశ్రమంలో ఉన్నాడు, డబ్బు సంపాదించకుండా ఊరికి కూర్చుంటే కుదురుతుందా? పళ్ళం దుడ్డు కలిసి చూసి బాస్తుంది, లేకపోతే ఇంట్లోంచి పంపించేస్తుంది కదా. డబ్బు సంపాదించాలి, పిల్లల్ని భార్యని పోషించాలి, పెళ్లి చేయాలి, ఇవంతా చింత. అలాగే గురుకులంలో ఉన్నప్పుడు, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు చదువుకోవాలి, రోజుల్లో గురుసేవ చేయాలి, గురుగారు చెప్పిన సేవ అంతా. వానప్రస్థాశ్రమంలో తపస్సు, అగ్నిహోత్రము, జపము, ధ్యానము, ఉపాసన ఇలాంటివి చేస్తూ ఉంటాం. అందుకని ఆ ఆశ్రమాల్లో ఆ ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. అవి పాటిస్తూ ఏదో కొంచెం సమయం దొరికితే దాన్ని బ్రహ్మచింతన చేయొచ్చు. కానీ ఆశ్రమ ధర్మాలు పాటిస్తున్నప్పుడు సమయం ఎక్కువ దొరకదు. అందుకని బ్రహ్మ సంస్థతో కుదరదు నాయన అంటారు. ఆశ్రమ కర్మలు త్యజించిన వారికి ప్రత్యవాయమని పాపం దోషం కలదు. సరి, ఆశ్రమ కర్మలు వదిలిపెట్టేసేసి నేను రోజుల్లా బ్రహ్మచర్యం చేస్తాను అంటే అప్పుడు పాపం కలుగుతుంటాడు.
ఆశ్రమకరణం చేస్తున్నప్పుడు బ్రహ్మ సంస్థతి లభించదు. పారిశేష న్యాయం ద్వారా దేని శృతించున్నారో అదే విధేయమవును. మరి ఆశ్రమాల్లో బ్రహ్మ సంస్థతి కుదరదు కనుక మిగిలినేమిటి సన్యాసాశ్రమం, దాన్ని పారిశేషం అంటారు. అది దాన్నే స్తుతిస్తున్నారు, అదే విధి అవుతుంది ఆయన. అందువలన సన్యాసాశ్రమ విధానం తెలుసుకొనవలెను. సన్యాసికి తన ఆశ్రమ ధర్మములు సంబంధమాదు. ఇంద్రియాల్ని మనసుని నిగ్రహించుకోవడం, అది బ్రహ్మనిష్ఠకు అనుకూలం. అందువలన వాక్య భేదం ఉన్నది కాన సర్వకర్మ పరిత్యాగ రూపమైన సన్యాసాశ్రమం శృతి ప్రమాణ సిద్ధమవటం వలన బ్రహ్మ విద్య పురుషార్థ సాధన కొరకు స్వతంత్రము అని చెప్తారు. అది ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి.